హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మెగా క్రియేషన్స్. నేను ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ని మా పాప కోసం క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు, నా పాపకి, నా ఫ్యామిలీకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎంతో అవసరం అండ్ మీ సపోర్ట్ కూడా. అందుకు గాను మీరందరూ ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ ప్రోత్సాహంతో నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ కారులో కూర్చుంటూ అల్లరి చేస్తూ కబుర్లు చెప్పుతూ ఆడుకుంటూ ఉంది కదా, అదే నా పాప మేఘశ్రీ. ఇదే మమ్మల్ని మీకు పరిచయం చేస్తూ అప్లోడ్ చేస్తున్న మా మొదటి వీడియో. ఇంతకీ విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. విషయం ఏంటంటే, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మా వారికి వీక్ ఆఫ్ అవ్వడం వల్ల ఎటన్నా బయటికి తీసుకెళ్ళమని అడిగితే దగ్గరలో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్దామనేసి అన్నారు. ఇది ఎక్కడో కాదండి, ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి కొత్తకోట గ్రామంలో ఉన్న గ్రామదేవత అయినటువంటి చాలా ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ తల్లి దేవాలయం. ఈ దారి మొత్తం పచ్చని చెట్లతో, చక్కటి పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది. మాటల్లోనే మనం గుడి దగ్గర వరకు వచ్చేసాము. అదిగోండి, మీకు అలా పచ్చని పొలాల మధ్యలో ప్రకృతిలో మీకు కనిపిస్తూ ఉంది కదా, అదే పోలేరమ్మ తల్లి ఆలయం. ఇక్కడ ఉన్న అమ్మవారు ఎంతో పవిత్రమైన వారు అని గ్రామస్తుల నమ్మకం. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ సరిహద్దులను కాపాడే దేవతగా, ఊరిలో కష్టాలు బాధలు రాకుండా చూసే తల్లిగా ప్రజలు నమ్ముతారు. ఇక్కడ పోలేరమ్మ జాతరలు, ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, బోనాలు సమర్పించి వారి వారి మొక్కులను చెల్లించుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలోనూ పోలేరమ్మ తల్లికి ఒక చిన్న ఆలయం లేదా వేదిక అనేది ఖచ్చితంగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో. చూస్తుంటేనే ఇలాంటి ప్రదేశాలకి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేలా ఉంది. ఇలాంటి ప్రదేశాలను అప్పుడప్పుడు మన కుటుంబంతో కలిసి సందర్శించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతంగాను, హాయిగా ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఆలయాలను సందర్శించడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మనకు హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన ఫ్యామిలీతో బయటకు వచ్చి టైం స్పెండ్ చేసినట్టుగాను ఉంటుంది. ఇంకా మేము అమ్మవారిని దర్శించుకుని చాలా సమయం అక్కడే గడిపాము. ఇప్పుడు నేను మీకు కూడా అమ్మవారిని చూపించాలని అనుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రార్థించండి. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు. సక్కాని తల్లి సుక్కల్లో తావి, ఏడు పాయల మా తల్లి, ఎల్ల జనుల కల్పావల్లి, వేవేల వందనాలే దుర్గమ్మో. తల్లి ఎలకోటి నందాలమ్మ దుర్గమ్మ, శతకోటి శరణాలమ్మ దుర్గమ్మ. మా పాపకి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చినట్లుంది. ఆ పైనుంచి దిగనని చెప్పి ఒకటే అల్లరి చేస్తుంది.
చూసారా ఈ చిన్ని పాప ఎంత అల్లరి చేస్తుందో. ఇంకా లాభం లేదని వాళ్ళ నాన్న వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని ఎత్తుకొని ఆడిస్తూ అటు ఇటు దానితో పాటు ఆయన కూడా చిన్న పిల్లవాడిలాగా తిరుగుతూ ఆడుతూ ఉన్నారు. వాళ్ళ నాన్నతో కొంతసేపు అటు ఇటు తిరిగి ఆడిన తర్వాత మళ్ళీ తనకు నచ్చిన ప్లేస్కి వచ్చి అక్కడే ఆడటం స్టార్ట్ చేసింది. ఆ మెట్ల మీద నుంచి అటు ఇటు పరుగులు తీస్తూ కొన్ని రీల్స్ చేసింది. మీకు ఇందాక చెప్పాను కదా, ఆలయం చుట్టూ తామర పువ్వులతో నిండిన కొలను అనేది ఉంటుందని. చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా కనపడుతుందో చూడటానికి. ఇక్కడికి మేము వచ్చే టైంకి చుట్టూ పక్షుల సౌండ్లు, చక్కటి సన్సెట్తో చూడడానికి ఎంతో అందంగా ఉంది. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే, హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కనుల నా ఛానల్ని కప్పేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.